రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గందరగోళంగా మారింది. కాంగ్రెస్ పాలనలో నిరుపేదల సొంతింటి కల సమస్యలో చిక్కుకొని కలగా మారుతోంది. నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో ఈ ఇందిరమ్మ ఇండ్లు మాకొద్దు బాబోయ్ అంటూ లబ్ధిదారులు చేతులెత్తేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోనైతే ఇండ్ల నిర్మాణ అనుమతి పత్రాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. మంజూరైన ఇండ్లను రద్దు చేయాలని స్వచ్ఛందంగా లేఖలు రాస్తున్నారు. అధికారులేమో చేసేదేం లేక తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తనడకన సాగుతున్నది. రేవంత్ పాలనలో పేదవాడి సొంతింటి కల చుట్టూ సమస్యల సాలెగుళ్లు అల్లుకున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. గ్రామ సభల్లో దరఖాస్తును స్వీకరించి అర్హులకు ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేసింది. సొంత స్థలం ఉన్నవారికి దశలవారీగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. కానీ నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, బేస్మెంట్ వరకు నిర్మించిన తొలిదశ బిల్లులు రాకపోవడం, ఎన్నికల కోడ్ వల్ల బిల్లులు వస్తాయో రావోనన్న భయం, ఇతరత్రా అనేక సమస్యలతో ఇందిరమ్మ ఇండ్లు మాకొద్దు బాబు అంటూ లబ్ధిదారులు చేతులెత్తేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇండ్ల నిర్మాణ అనుమతి పత్రాల్ని వెనక్కి ఇచ్చేస్తున్నారు. మంజూరైన ఇండ్లను సైతం రద్దు చేయాలంటూ ఎంపీడీఓలకు స్వచ్ఛందంగా లేఖలను అందజేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 16,984 ఇండ్లు మంజూరు కాగా 8,751 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. 8,233 మంది ఇండ్ల నిర్మాణానికి అనుమతి పత్రాల్ని అందుకున్నారు. ఇందులో కొంతమంది బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మించుకోగా మరికొంతమంది ఇంకా ముగ్గు కూడా పోసుకోలేదు. ఒకవైపు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షల రూపాయలు ఏ మూలకు సరిపోవని లబ్ధిదారులు భయపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వమేమో ఇచ్చే బిల్లుల్ని ఇంటి నిర్మాణ పనుల్ని బట్టి 6 దశల్లో మంజూరు చేస్తామని చెబుతోంది. కానీ లబ్ధిదారులు బేస్మెంట్ల వరకు నిర్మాణాలు పూర్తి చేసినా ఇంతవరకు బిల్లులు రాక ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి తొలిదశ బిల్లుల్ని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రతి వ్యక్తికి ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు 4 లక్షల ఇల్లు ఏడాదికి ఇస్తా అని చెప్పిండి. ఇప్పటికి 20 నెలలు అయింది. ఇప్పటికి ఒక ఇల్లు కూడా కంప్లీట్ కాలేదు. మా ఊరికి 35 ఇండ్లు శాంక్షన్ అయితే అందులో ఇప్పుడు ముగ్గు పోసి పంచాలు చేసిన ఇండ్లు 10 ఇండ్లే వేసిర్రు. అందులో 6 ఇళ్ళకే బిల్లు వచ్చినాయి. ఎక్సెప్టే ఉండాలి అనే నిబంధన పెడితే కొంతమంది ముందుకు వస్తలేరు. అదేవిధంగా మళ్ళా ఇప్పుడు మెటీరియల్ రేట్లు కూడా పెరిగినాయి. సిమెంట్ కావచ్చు, కంకర, ఉసుకే చాలా రేట్లు పెరిగినాయి. కాబట్టి ఈ 5 లక్షలు కాకుండా ఇంకా నిధులు కూడా పెంచాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఎన్నికల సమయంలో దగ్గరుండి బిల్లులు ఇప్పిస్తామని చెప్పిన హస్తం పార్టీ నాయకులు ఇప్పుడు మొండిచేయి చూపిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు మాకు ఇందిరమ్మ ఇండ్లు వద్దుబాబు అంటూ చేతులెత్తేస్తున్నారు. భవన నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటడం, బిల్లులు వస్తాయో రావో అనే భయంతో పలువురు వెనక్కి తగ్గుతున్నారు. ఇండ్ల నిర్మాణ అనుమతి పత్రాలను వాపసిస్తున్నారు. మంజూరైన వాటిని సైతం రద్దు చేయాలంటూ స్థానిక ఎంపీడీఓలకు స్వచ్ఛందంగా లేఖలను అందజేస్తున్నారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోతోంది. ముందే పనులు చేపట్టడానికి తమకు ఆర్థిక స్తోమత లేదని ప్రధాన కారణంగా చెబుతున్నారు. పైగా దగ్గరుండి బిల్లులు ఇప్పిస్తామన్న నాయకులు ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎలక్షన్ కోడ్ వస్తే దాదాపు 5 నెలల వరకు బిల్లులు పడవని, ఇలాంటి పరిస్థితుల్లో ఇండ్లు కట్టుకోలేమని చెప్తున్నారు. మా గ్రామానికి 11 ఇండ్లు వచ్చినాయని అన్నారు. ఇప్పటికీ ఎక్కడ మొగ్గు పోయని దాఖలా లేదు. కనీసము గుడిసెలు ఉన్నవారు గుడిసెలు ఇప్పించి చిన్న బార్దాను కట్టుకొని ఉంటుండ్రు. ఎందుకు శాంక్షన్ కాలేదు? నేను సెక్రటరీ గారిని అడిగితే సెక్రటరీ గారు ఏమన్నారు, కట్టిపియాలని. అంతేకాకుండా అవి చిన్నగా అయినా అంటుండ్రు, కొంచెం పెద్దగా పెంచాలా, పెద్దగా పెంచి ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు ఏ మూలకు సరిపోవన్న ఆలోచనతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు అవసరమైనంత ఇసుకను ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కానీ వాగులు అందుబాటులో లేని గ్రామాల్లో ఇసుక తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. ట్రాక్టర్ల యజమానులు ఒక లోడు ఇసుకకు 3,500 నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇసుక మాఫియా సిండికేట్ గా మారి అమాంతంగా ధరలు పెంచడమే కాకుండా కృత్రిమ కొరతను సృష్టిస్తోంది. ఇంటి నిర్మాణ దశలను బట్టి అధికంగా పైసలు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు జిల్లా అంతటా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కావడంతో కూలీల కొరత విపరీతంగా ఉంది. ఇండ్ల సంఖ్యకు అనుగుణంగా మేస్త్రీలు లేకపోవడం, ఒక్కొక్కరు అధిక సంఖ్యలో కాంట్రాక్టులు తీసుకోవడం వల్ల సకాలంలో ఇండ్లను నిర్మించలేకపోతున్నారని ప్రజలు చెబుతున్నారు.
ఇసుక, కూలీల ధరలు, ఇంటి ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడం ఇందిరమ్మ లబ్ధిదారులకు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. ఇతరత్రా అనేక సమస్యలు ఉండడంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఉసూరుమంటోంది.